పరిపాలన అంటే ఇప్పుడే కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి అన్నీ సక్రమ మార్గంలో పెట్టడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి అన్నీ కూడా ఇప్పుడే కొద్దిగా ప్రారంభమవుతున్నాయి కాబట్టి అన్నీ ప్రజా పరిపాలన గురించి ఆలోచన చేసే సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టి అన్నిటి గురించి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రజలు అనుకుంటామంటే అది బండ్లు అనేది మహిళలకు సంబంధించి కాబట్టి ప్రతి గృహ అవసర వస్తువే కాబట్టి అది 3 బండ్లు ఇవ్వడం అనేది ఆనందదాయకంగానే భావిస్తున్నారు. అది ఇప్పుడు కాదు, మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఎక్కువ శాతం ఏంటంటే రైస్ అనేది ప్రజలకు పూర్తిగా అందినప్పుడు అది మాఫియాకి అందదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ డబ్బుల కోసం రైస్ని వెనక్కి వదిలేయటం వల్ల ఇవి మళ్ళీ వేరే వాళ్ళకి చేరటం, వాళ్ళు వాటిని అమ్ముకోవడం అనేది సహజ సాధారణం అయిపోయింది. అయితే గత ప్రభుత్వంలో ఇది అధికంగా జరిగింది అనడానికి కాకినాడ పోర్టు ఆ ప్రాంతంలో ఎక్కువ నిల్వలు ఉండటం, తరలించడం జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి దాని గురించి మనం పెద్దగా చర్చించడం అవసరం లేదని మనం అధికారులు అప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఎక్కువ శాతం ఉన్నారు. వాళ్ళు మారలేదు కాబట్టి ఇంకా వాళ్ళకే కొమ్ము కాస్తున్నారు కాబట్టి ఆ విధంగా అది మాఫియా అని కాదు, అధికారుల ద్వారానే వ్యవహారం నడుస్తుంది అనేది తెలుసు. అయితే ఏంటంటే వాళ్ళందరినీ మార్చుకుంటా ఇప్పుడిప్పుడే అన్నీ సరి చేసుకుంటూ వస్తున్నారు అన్ని డిపార్ట్మెంట్లో. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్న వాళ్ళని మార్చుకుంటూ వస్తున్నారు. నగర స్థాయిలో కూడా ఈ మధ్య వరకు ఎక్కువ శాతం ఎవరు ఎఫ్ఐఆర్లు కట్టకపోవడం, పని చేయకపోవడం అనేది చూసాం. అలాగే కాకినాడ పోర్టు కానీ ఆ దరిదాపుల్లో చేర్చే భాగంలో కానీ వాళ్ళది కూడా భాగస్వామ్యం ఉందనేది అందరికీ తెలుసు. కానీ ఒక్కొక్కరిని మార్చుకుంటూ రావడంలో భాగంగా ఈయన ముందు స్పందించారు కాబట్టి ఇది రోడ్డు మీదకి ఒక డిప్యూటీ సీఎం వచ్చి పనిచేయడం అనేది ఎప్పుడూ లేదు. ఇది హర్షించదగ్గ విషయమే. అధికారుల మీద అంటే వాళ్ళని సస్పెండ్ చేస్తే మళ్ళీ వేరే వాళ్ళని కొత్త వాళ్ళని నియమిస్తే అది కొద్దిగా భయం అనేది ఏర్పడుద్ది. కానీ ఈ పాత వాళ్ళు మళ్ళీ అదే ప్లేస్లోకి వస్తే మాత్రం అదే ఇబ్బంది ఉంటుంది కాబట్టి నాకు తెలిసి ఈ సస్పెండ్ చేయటం కాదు, వాళ్ళని స్థాన మార్పిడి బదిలీ అలా చేస్తే వాళ్ళు ఆ ప్రాంతంలో ఉండరు కాబట్టి కొంత కొత్త వాళ్ళతో ఏమన్నా అటువంటివి జరగకుండా ఉండటానికి చేపించడానికి కొద్దిగా అవకాశం ఉంటుందని మా భావన. ఇది దొంగ అన్నట్టు మొన్నటిదాకా అతనేమో పవన్ కళ్యాణ్ మీద సినిమా తీస్తాను, లేదా చంద్రబాబు నాయుడు గారి మీద సినిమా తీశాను ఇవన్నీ చెప్పి ఇప్పుడు జై తెలుగుదేశం అంటే దొంగ అన్నట్టు ఉంది తప్ప అదేమి మార్పు వచ్చిన దాఖలాలు అయితే అతనిలో ఉండవు. అతను సహజ నైజమే ఎవరినో ఒకళ్ళని విమర్శించడం, ఏదో ఒకటి విచిత్ర కోణంలో సినిమాలు తీయటం అవన్నీ అందరికీ తెలిసిందే కాబట్టి అతని గురించి పట్టించుకోని అవసరం లేదని మా భావన.